హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరో మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే రాగి ఇడ్లీ. నేను చెప్పే ఈ కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా మృదువైన ఇడ్లీలు రెడీ అయిపోతాయి. ఒకసారి మీరు కూడా నేను చెప్పే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. దానికోసం ఒక గ్లాస్ మినప్పప్పు తీసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఒక గ్లాస్ మినప్పప్పుకి 1.5 గ్లాసు రాగి రవ్వ తీసుకోవాలి. ఈ రాగి రవ్వ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా మన ఛానల్లో రెసిపీ ఉంది. లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూసేయండి. ఇప్పుడు ఈ ప్రాసెస్కి వస్తే మినప్పప్పుని నానబెట్టేసుకోవాలి. ఒకరోజు ముందు రాత్రి నానబెట్టేసుకుంటే మార్నింగ్కి నానిపోతుంది సరిగ్గా. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ రాగి రవ్వ సోక్ చేసుకోవాలి. మంచిగా క్లీన్గా వాష్ చేసేసుకొని ఒక 10 నిమిషాలు అలా వదిలేసేయాలి. చూడండి, మంచిగా కొంచెం నానిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని రాత్రంతా నానబెట్టుకున్న మినప్పప్పుని బ్లెండ్ చేసేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం పల్చగా వచ్చేటట్లు బ్లెండ్ చేసేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన పప్పుని మొత్తం రాగి రవ్వలో మంచిగా ఎక్కడ ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించే విధంగా బాగా బీట్ చేసేసుకోవాలి. ఒక 4 to 5 మినిట్స్ బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ కలుపుకున్న మిక్స్చర్ని మూత పెట్టేసి పక్కన ఉంచాలి. ఈ ప్రాసెస్ ఖచ్చితంగా ఇంపార్టెంట్. అదే 24 అవర్స్ ఫర్మెంట్ అవ్వాలి. ఖచ్చితంగా 24 అవర్స్ ఫర్మెంట్ అవుతేనే చాలా సాఫ్ట్ ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దానికోసం నేను ఇప్పటి వరకు ట్రై చేసిన కాంబినేషన్స్లో టొమాటో రసం ఒకటే నాకు చాలా ఇష్టమైన కాంబినేషన్. సో ఇక్కడ నేను టొమాటో రసం ప్రిపేర్ చేసేసుకున్నాను. చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్ 24 అవర్స్ తర్వాత ఎంత మంచిగా ఫర్మెంట్ అయిందో చూడండి. పిండి చూస్తే మీకే తెలిసిపోతుంది. ఇంకా ఏమాత్రం వాటర్ కూడా అవసరం లేదు. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు మీకు తగినంత బ్యాటర్ తీసుకొని దాంట్లో సాల్ట్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్స్ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి. ఇడ్లీలు అతుక్కోకుండా వస్తాయి. ఇప్పుడు కొంచెం తక్కువగా వేసుకోవాలి ప్లేట్స్లో. ఇడ్లీ బ్యాటర్ని కొంచెం పొంగుతూ ఉడికేసరికి పెద్ద సైజు అయిపోతాయి ఇడ్లీలు. నెక్స్ట్ ఇడ్లీ పాత్రలో కొంచెం నీళ్లు వేసుకొని వేడి చేసుకోవాలి. నీళ్లు మటుకు బాగా మరుగుతూ ఉండాలి. మరిగే నీళ్ళల్లో ఈ ప్లేట్స్ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ ఇడ్లీని ఖచ్చితంగా 20 మినిట్స్ ఉడకనివ్వాలి. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, మిగతా 10 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వాలి. ఇప్పుడు చూడండి, 20 మినిట్స్ తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని స్పూన్ని అందులో అద్దుతూ ఇడ్లీలు తీసుకోవాలి. దానివల్ల ఇడ్లీలు అతుక్కోకుండా విరిగిపోకుండా వస్తాయి.
మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. నేను చెప్పే ఈ విధంగా ఈ కొలతలతో ట్రై చేస్తే పర్ఫెక్ట్ ఇడ్లీలు వస్తాయి. ఇది డైలీ తినకపోయినా వీక్లీ వన్స్ అయినా ట్రై చేయండి. మీ హెల్త్ మీ చేతుల్లో ఉంటుంది. చూడండి, ఇడ్లీలు ఇక్కడ ప్రిపేర్ అయిపోయాయి. దానికి పర్ఫెక్ట్ కాంబినేషన్ టొమాటో రసం. ఈ టొమాటో రసం ప్రిపరేషన్ కూడా ఫ్యూచర్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. దానికోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. చూడండి, రెసిపీ ప్రిపేర్ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి.